వెల్కమ్ టు హనీ టైల్స్. సో ఈరోజు వ్లాగ్ ఏంటంటే నా ఫ్రెండ్ ఉదయ్ బర్త్డే అనమాట. తను క్యాన్సస్లో ఉంటాడు, ఎంకేసి యూనివర్సిటీ తనది. సో తన బర్త్డే పార్టీకి మేము అటెండ్ అవ్వడానికి వి జస్ట్ స్టార్టెడ్. ఇట్స్ ఆల్రెడీ బీయింగ్ లైక్ 7:23 అయింది. యూ కెన్ సీ ద టైమ్. సో 7:23కి మేము స్టార్ట్ అవుతున్నాం. యాక్చువల్లీ మేము 6:30కి స్టార్ట్ అవ్వాలనుకున్నాం, బట్ ఇట్ వర్క్డ్ అవుట్ అనమాట. మేము మధ్యలో కొన్ని స్టంట్స్ చేయడం జరిగింది. మీరు కంప్లీట్గా చూస్తే యూ విల్ గెట్ దాట్. సో మేము స్టార్ట్ అయ్యేటప్పటికే ఇట్స్ రైనింగ్ హెవీలీ అనమాట. చాలా ఈరోజు టెంపరేచర్ అయితే చాలా డ్రాప్ ఉంది, వర్షం పడుతూనే ఉంది. బట్ స్టిల్ వి స్టార్టెడ్ బికాస్ వి ప్లాన్డ్ ఇట్ కదా చాలా డేస్ నుంచి. సో వీఆర్ మూవింగ్ అనమాట. సో మేము స్టార్ట్ అయిపోయాము. స్టార్ట్ అయిన తర్వాత గుర్తొచ్చింది నేను గిఫ్ట్కి వ్రాప్ చేయలేదు అని. సో వ్రాప్ని తెచ్చేసి నేను కార్లో కూర్చొని వ్రాపింగ్ స్టార్ట్ చేశాను అనమాట. సో కార్లో కూర్చొని వ్రాపింగ్ చేయడం చాలా కష్టం. అటు ఇటు షేక్ అవుతూనే ఉంటుంది కదా కార్. సో ఎలాగోలా మేనేజ్ చేసి ఐ జస్ట్ వ్రాప్డ్ ఇట్. సో నా ఫ్రెండ్స్ కూడా గిఫ్ట్ తీసుకోవాలి మేము కూడా అని అన్నారు. సో వీఆర్ మూవింగ్ టు వాల్మార్ట్. సో వాల్మార్ట్కి వెళ్ళి అక్కడి నుంచి వి విల్ స్టార్ట్ అవర్ జర్నీ అనమాట ఫర్ 1 hour. సో మీరు కూడా లాస్ట్ మినిట్లో నాలానే ఇలా చేస్తారా? అన్ని వ్రాపింగ్స్ లేకపోతే లాస్ట్ మినిట్ స్టఫ్ అంతా కార్స్లో కూర్చొని చేయడం. ఈవెన్ సమ్టైమ్స్ నేను నా ఫుడ్ తినడం కూడా కార్లో కూర్చొని చేస్తున్నాను ఈ మధ్య. బికాజ్ లేట్ అయిపోతుంది, టైం ఉండట్లేదు అన్న ఏవో రీజన్స్తో. బట్ ఇఫ్ యూ ప్లాన్ అహెడ్ దెన్ ఐ థింక్ దట్స్ నాట్ అ ప్రాబ్లమ్. సో వి స్టార్టెడ్ అనమాట. ఈ గ్యాప్లో మేము చేసిన ఒక చిన్న స్టంట్ చెప్తాము. మేము యాక్చువల్లీ ఎంటర్ప్రైజ్ నుంచి కార్ తీసుకున్నాము. ద 3 రూల్స్ ఉన్నాయి ఎంటర్ప్రైజ్ నుంచి కార్ తీసుకోవాలంటే. ఫస్ట్ థింగ్, మీకు సేమ్ స్టేట్లో కనుక డ్రైవింగ్ లైసెన్స్ కనుక ఉంటే మీరు త్రూ డెబిట్ కార్డ్ పే చేసుకోవచ్చు. ఇఫ్ మీకు లేని పక్షంలో దట్ మీన్స్ మీకు ఇండియన్ డ్రైవింగ్ లైసెన్స్ కానీ ఆర్ ఎల్స్ మీకు డిఫరెంట్ స్టేట్, లైక్ నేను మిసౌరీ స్టేట్లో ఎంటర్ప్రైజ్ తీసుకుంటున్నాను. మిసౌరీ స్టేట్ది లేకపోతే ఐదర్ చికాగో ఆర్ టెక్సస్ ఆర్ సమ్ అదర్ స్టేట్ డ్రైవింగ్ లైసెన్స్ కనుక ఉంటే మీరు మీ క్రెడిట్ కార్డ్తో కట్టాలి. అండ్ థర్డ్ థింగ్ ఏంటంటే అవి వ్యాలిడ్లో ఉండాలి. సో ఈ 3 రూల్స్ అనేవి పక్కా అనమాట. సో మేము తీసుకునే టైంలో నాకు కార్డ్ డిక్లైన్ అయింది. దట్స్ లైక్ సో ఎంబారసింగ్. బయటేమో ఫుల్ వర్షం పడుతుంది. 5కి ఎంటర్ప్రైజ్ క్లోజ్ అంటే నేను 4:30కి వెళ్ళాను. నా ఫ్రెండ్కి 5కి షిఫ్ట్ అయిపోతుంది. తను వచ్చి పే చేయాలి అన్నా కూడా ఎవ్రీ టైం తను చేస్తాడు, బట్ దిస్ టైం నన్ను చేయ
డ్రైవ్ ఉంటుంది ఇక్కడ నుంచి, మేబీ 1.5 hour ఆఫ్ డ్రైవ్ ఉంటుంది అనమాట. మేము వెళ్ళేసరికి 9 అవుతుంది. సో అక్కడ వాట్ చూపిస్తాం. అండ్ తనకి కావాల్సిన గిఫ్ట్ పెట్టివ్వడం కోసం బ్యాగ్స్ అన్నీ కొనేసామన్నమాట. లెట్స్ గో దెన్. ఇష్టం పప్పు. సో బేసిక్గా ఇలా ఉంటుంది అనమాట. నేనే లాగ్ అనుకుంటే వీళ్ళు నాకన్నా లాగ్. యూజువల్లీ ఏంటంటే వి కేమ్ ఎట్ ద రైట్ టైం ఇప్పుడు ఎగ్జాక్ట్లీ 9 అవుతుంది. సో 9 o'clockకే మేము వచ్చేసాము. బట్ ఏంటంటే ఉదయ్ కాల్ చేసి మేము ఇట్లా ఓపీ వెళ్ళాం బిర్యానీ తీసుకొని రావడానికి 1 hour పడుతుంది, లైక్ 30 to 40 minutes పడుతుంది అనేసి అంటున్నాడు. ఈ 30 to 40 minutes ఇంటికి వెళ్దామా అంటే నాకు అక్కడ ఎవ్వరూ తెలీదు. ఒక కైండ్ ఆఫ్ నర్వస్నెస్ ఉంటుంది కదా. సో ఐ డోంట్ వాంటెడ్ టు గో దేర్. ఈ 30 to 40 minutes బయట ఏమన్నా టైం పాస్ చేద్దామా అని అనుకుంటున్నాం. వి డోంట్ నో. తెలిసిన ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్ళొచ్చు ఆర్ ఎల్స్ కెసినోకి వెళ్దాం అంటున్నారు ఫ్రెండ్స్. ఐ డోంట్ నో వాట్ విల్ ఎగ్జాక్ట్లీ హ్యాపెన్. సో లెట్స్ సీ. మీకు వాయిస్ ఎంత వినిపిస్తుందో ఫుల్గా లేట్ అవ్వడం వల్ల we came to this place. This is not just another key class, because It's a very good place. చాలా బాగుంది ambience మాత్రం. I don't know what this exactly, but yeah, we are having a good time here. ఒక half an hour or 40 minutes I will just have a time pass here and then వచ్చేసాను అనమాట ఉదయ్ వాళ్ళ కమ్యూనిటీకి. నేను మీకు ఆ కమ్యూనిటీ చూపిస్తాను. గో లైక్ దాట్. దిస్ ఆర్ లైక్ సో గుడ్. ఐ విల్ షో యూ సంథింగ్. దేర్ కమ్స్ ద బర్త్డే బాయ్. సో తిను నా ఫ్రెండ్ అనమాట ఉదయ్దీప్. మాది 7+ years ఆఫ్ ఫ్రెండ్షిప్. తను మా స్కూల్ మేట్. సో స్కూలింగ్ అయిపోయిన తర్వాత నుంచి వీఆర్ గుడ్ ఫ్రెండ్స్ అనమాట. సో ఏ ఫ్రెండ్ కోసం మనం అంత దూరం నుంచి వస్తాము, బికాస్ తిను నాకు ఫస్ట్ నుంచి